హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇచ్చేయండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఇద్దరు కోడల ముద్దురాత పార్ట్ 61 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ లడ్డు, ఏం కూర వండినావు? నేనా బయట ఈ మేక గొద్దలు తెచ్చి గోలిచ్చి అండినా. అలా లడ్డు అని పిలుస్తానా ఇంకా నీ ముఖానికి? ఏమైందిరా లడ్డు, ఎందుకురా నీకు నా మీద గంత కోపం? నేను ఏమన్నా అని? ఏమన్నావా? నిన్న ఎంత లాగచ్చి నన్ను ఎంత అంగడి చేసావు. రాత్రి కక్కుడు తుమ్ముడు పిత్తుడు అన్నట్టు నన్ను గింత నిద్ర పోనీయలేదు నువ్వు. ఇంకా మళ్ళా ఏమన్నా అంటున్నావా? అయ్యో, నేను సప్పుడే కనవంటినిగా అదే తాగచ్చి. నువ్వు సప్పుడేకవన్నావు. కాకిరి బీకిరి కాంజాతే అనుకుంటా ఎట్లా ఒర్రినావు. ఓ ఇంకా సంసారి సంసారి సాయక్క పన్నా అంటున్నావా? ఏ వర్రకరా లడ్డు, నిన్నేదో అయింది అయిపోయింది ఆ పంచాయతీ కోట్లా తాగిన గాని అట్టిగా తాగుతానా చెప్పు? ముఖ్యానికి వచ్చింది తాగినా, లేకపోతే గంత పైసలు పెట్టి నేను తరగల్లది తాగి బొరుతనా? నీకెరికే కదా. ఏమైందే మళ్ళా లేస్తేనే బాబుతోటి ఉరుతానవా ఏంది? సూడు బిడ్డ, నిన్నటి ముచ్చట నిన్ననే అయిపోయిందని వదిలేయది లడ్డు మీయా. తెల్లారినాక కూడా అదే సప్పరిత్తది. తెల్లారినాక కాదు, 2-3 రోజుల దాకా. మా అత్తకు నెత్తిరా పురుగు మెసులుతాంది. అది మెసిలినంత సేపు రచ్చ రంబోలే ఇంట్లా. అయ్యి అవసరమా రా గంతగలం తాగుడు అవసరమా? ఇగత్తే ఫినాయిల్ తాగుతావానే నువ్వు? ఏ ఫినాయిల్ తాగుతూ ఉంటానే సావనా? మరి ఇది ఎట్లా తాగినావు? ఇది తాగితే సావవా? ఇది తాగితే సత్తారే పిచ్చిదారా. నీవు కొడుకులు నేర్తారు రేపటి రోజున. తాగుడు అనేది మంచి పద్ధతి కాదు. అయితవాయి గాని ఏం కూర వండినవు? ఆకలి అయితాంది, అన్నం తింటా. రాత్రి గంజడు మింగినవు, ఇంకా నీకు ఆకలి అవుతుందా? రాత్రే అయిపోయింది. ఇప్పటి సంగతి ఊర్రా లడ్డు. తీసుకొని తినుకో, ఏదుంటే అది. బాగా అన్నదల్లా అంటి పెట్టిన కొద్దీ బాగా బలపచ్చి నన్ను ఎన్నో పెడతారు. ఊకే వర్రకే అమ్మ అనను ఏమి అనకు నానా. ఇంకోసారి నువ్వు కూడా ఏదైనా పంచాయతీకి పోయినా ఎటు పోయినా కూడా మామూలుగా లిమిట్ గా 2 పెగ్గులు వేసుకొని రా. అంతేగాని తాగుకుంటా ఊకుంటా వడేటట్టు రాకు. మన కుటుంబానికి ఎప్పుడు అట్లా పేరు రాలేదు. మళ్ళా నువ్వు ఏ బట్టి ఆ పేరు అచ్చుడు అవసరం లేదు. అర్థమైందా? నిన్నొక్క రోజుకే పేరు పోయిందతి. అదే ఉన్నారా మీరు? భలే ఉండకపోతే మరి రోజు తాగమంటారా? నువ్వు అంగేసుకుంటానే పో స్నానం చేసి దేవుడు కత్తివి. అవ్వను నిన్న ఏమన్నావు? ఈ అవ్వని నేనేమన్ననే? ఓ నాయన్న అచ్చుంబాయి అనలేదా నాయన్న నన్ను నిన్న? ఏ అనలెత్తి అత్త, మీరు భలే ఉట్టించుకుంటారు మాటలు. ఇక ఎటుగురుకా తాగున్నాడు ఏదన్నా కూడా నడుతుంది అని అనుకుంటారేమో. నేను గట్లా నిన్ను ఎప్పుడన్నా అన్ననా? లచ్చుంబాయి అనలేదు, లుచ్చుంబాయి అనలేదు, అసలు ఏం కూడా అనలేదు. నువ్వు చెప్పు, అన్నడా లేదా? నన్ను అచ్చుడితోటే లచ్చుంబాయి అంటాడు. బాపమ్మ మామయ్య తాగి ఉన్నాడు. ఆయనేమన్నాడు ఆయనకు గుర్తే లేదు. తాగున్నప్పుడు మాటలంటే అస్సలకే పట్టించుకోవద్దు. తాగి నేనప్పుడు అన్న మాటలు పట్టించుకోవాలి. అబ్బో పేద కోడలు నీకే సపోర్ట్ ఇస్తాంది కదా. నా కోడలు నాకు సపోర్ట్ ఇవ్వకపోతే నీకిస్తారా అత్త? నేను ఏ తప్పు వేయలేదు, ఏమీ అనలేదు. అందుకే నా కోడలు నాకు సపోర్ట్ ఇస్తాంది. ఈ నెత్తిన పురుగు మెసురుడు ఆపే జరా, అన్నం తిందాం పార్రి. రాత్రి ఇంత వడరియకపోతివి ఎందుకే బిడ్డ? ఏం చేసిండు అల్లుడు? అల్లుడు మొత్తం కక్కుడే కక్కుడు. ఎవరు తీసిర్రే బిడ్డ? పొద్దుగాలేసి అంత గడిగిన అంత కక్కచ్చేదాకా తాగుడు ఎందుకు అల్లుడు? అది కక్కచ్చింది అత్త, ఏం చేయాలి అబ్బా? ఒక్కసారి తాగుతారే అత్తకాడ నుండి పెళ్ళంకా నుండి నన్ను జావ కొడతారు కదా. ఇక తాగగాని నాకు బూవన్నా తినమంటారా మరి అద్దంటారా? అడ్డు అబు, నువ్వే వేసేటట్టున్నావే అన్నం, నేనే వేసుకుంటా తింటా. గంత గరం కొద్దుంటివి అల్లుడు భయపడబట్టే. ఇంత భయపెట్టియకపోయిందనుకో ఇంకోసారి మళ్ళా గట్లనే రాగి అత్తడు. ఒక్కసారి భయంలా పెడితే ఇంకోసారి రాగడే అవ్వా.
అబ్బో బిడ్డో నా పానాలు ఎల్లుకపోయినే అవ్వా లచ్చుంబాయ్ అనే వరకు నన్ను పీకు మాటడే ఏంది ఇంట్లోకి మరి మా ఇంట్లో ఉంటానో ఎందుకుంటానో అని అంటాడేమో అని నాకు పిత్తులే పడ్డాయి డైరెక్ట్ పిత్తరే విధి తిరిగా అట్లేం బొమ్మనడు తీయే అవో నొప్పి తక్కువైందారా రావ్వా బాంచ నువ్వు నొప్పి ఇగ్గిందా కన్ను కాడ నొప్పి తక్కువైందా నువ్వు బయటకు పోయి ఏడుకోయి ఆడుకోకు సరేనా ఇంట్లో తమ్ముడు ఉన్నాడు తమ్మునితోటి ఆడు పాడు బయట పోరగాళ్ళతోటి సోపతి పట్టకు రంగా పోరగాళ్ళు ఉన్నారు తమ్ముడు ఫోన్ బట్టి ఆడుతున్నట్టున్నాడు బయటకు రాలేపో గోలిచ్చినట్టు వాసన వస్తాయి ఏం గోలిస్తాందో చిన్నది ఏమో ఏం గోలించుకుంటాందో తీయే గోలించుకొని అది ఇయ్యది అది కాదు ఇది పోదు మనం తింటదేమా దాని మనం ఆశించేది గట్ల కాదే బిడ్డ పానం కొట్టుకుంటది ఏమో గోలిస్తాంది కమ్మగా వాసన వస్తున్నాయి అని అన్నత్తయ్య వాసన నీకు రావా అయ్యో ఈ కోపం అంతా నా మీద తీస్తవే బిడ్డ ఆరిగా అవునే అవ్వా ఊకే సాతనైతలేదు అని అనబడితివి ఇలా హాస్పిటల్కి పోయి చూయించుకొచ్చుకోపో రమ్మతోటి ఓ ఏ హాస్పిటల్ బిడ్డ గోళీలు మింగనే పడితే ఇంకే హాస్పిటల్ పోయి మునిగి పాడు కావాలి పాతమ్మ ఒకసారి తీసుకుపోయి చెకప్ ఏపిచ్చి టెస్ట్లన్నీ ఏపిస్తే అర్థమైతది కదా నాకు టెస్ట్లు ఎందుకు నాకు చెకప్లు ఎందుకే బిడ్డ నేను ముసల్దాన్ని అయితన్నా ఇక ఇన్ని రోజులు పని చేసినాయి అన్ని ఇప్పుడు గుంజుకొస్తాయి ఇక దానికి అటు ఇటు పోవుడు ఎందుకు గవర్నమెంట్ దవాఖానలా మొన్న పోయి గోళీలు అన్ని తెచ్చుకుంటుని గవర్నమెంట్ దవాఖాన కాదే ఓసారి ప్రైవేట్ గానే పట్టుకపోతా అని అంటానా కదా పోయి రావడానికి ఏమైతుంది మా అంటే 2-3 వేలు అవుతాయి కావచ్చు ఆడికి వేరగావే మందులు ఇస్తారు బిడ్డ అవి మింగలేక సావాలే అవే 2-3 వేలుంటే ఏ మొత్తం నెల ఎల్లుతుంది ఓ నానమ్మ అట్లా అనుకుంటే ఎట్లనే రేపేదన్నా రోగం అత్తే కూడా గట్లనే అనటట్టున్నావు కదా పైసల గురించి నాకు సాతన అయితే లేదు బిడ్డ ఇక ముసల్దాన్ని అయితన్నా సాతన కాకపోతే ఏమున్నది చెప్పు ఇప్పుడు ఈ వయసుకు సాతన కాదు మనం పోయి లాభం ఏమున్నది దావకాన్లకు చెప్పు నానమ్మ ఇనెత్తియే అమ్మ మనం ఎంత మొత్తుకున్నా వేస్టే ఏమవుతాయి అత్తమ్మ ఇక నేనే మీ కొడుకు చెప్పినా మరి అత్తమ్మ రోజుకి ఇట్లా అంటాంది అస్సలకి సాతన అయితే లేదు అంటాంది కాలు రెక్కలు గుంజుతున్నాయి అంటే మరి దావకాళ్ళకు తీసుకుపోయి చూయించుకరాయే అని అన్నాడు అందుకే ఇటు మొక్కేయి వచ్చిన 2 గ్లూకోజులు అన్న పెట్టించుకోరాదు మరి ఇంత బలమన్నా ఉంటది అబ్బో అద్దే అవి కూర్చుతారు రక్తం పోతుంది అల్లా అవి నొచ్చి పాడైతుంది అన్నిటికీ బాధేనాయే అయ్యేటి బాయే అయ్య బయటకు పోయి ఏ రాజ్యాలు వెళ్తాండో అయ్యకేం చెప్పచ్చేటట్టుంది బిడ్డ సరే మరి నీ ఇష్టం బాగా అవస్థ అయితే ఎప్పు రమా హాస్పిటల్ కి తీసుకొని పోతుంది సరేనా సరే బిడ్డ చెప్తా ఇక మీకు చెప్పకపోతే నేను ఎవరికి చెప్తా నాకు ఎవరు ఉన్నారు నువ్వు పొలం కాడికి పోయేత్తనే అమ్మ ఆలుగడ్డ బజ్జీలు ఏరా అదే నీకు అన్ని బుద్ధి ఊడతాయి నువ్వేమో పైసలు ఇయ్యవు బయట ఓ 10 రూపాయలయో 20 రూపాయలయో కొనుక్కొని తిందామంటేనేమో పైసలు ఇయ్యవు ఇంట్లో ఏమంటేనేమో నీకు అన్ని బుద్ధి ఊడతాయి అని అంటానవు మరి నేను ఇక ఏడ తినల్లే నాకు అర్థం కాదు చేత్తీ బిడ్డ సాయంత్రం చేత్తీరా సాయంత్రం అంటావు మళ్ళీ రేపు అంటావు చేత్తీ నేను పోతాను అత్తమ్మ బంటి ఉంటావా అత్తవా పో నేను కొంచెం ఆయనకి అత్తగారి సరే అయితే ఆలుగడ్డ బజ్జీలు తిన బుద్ధి అవుతుందా బిడ్డ ఓ 1/2 కిలోనో అర్ధ కిలోనో కొనుక్కరా నేను పైసలు ఇత్తా పిండి కొనుక్కరా సరేనా అప్పటికి ఆయన అమ్మకి ఇస్తే బజ్జీలు ఎత్తది ఏ నానమ్మ నీ దగ్గర ఉన్నాయో లేవో తీయే మా అమ్మనే ఇత్తది తీసుకొచ్చి ఇత్తగని సరే తీ అట్టపేగులున్నాయి బిడ్డ పిండుతా పిండుకోపోయే నేను అద్దంటారా ఆ పొల్లకు ఫోన్ చేద్దాం లిఫ్ట్ చేస్తుందో మరి ఇంకా అవుతుంది హలో బేబీ ఎవర్రా బేబీ అంటారు ఎవరు అమ్మో బాబ్రీ అలా అన్నగాడు లిఫ్ట్ చేసిండు కదా ఇప్పుడు నా పని ఎట్లా గోవిందా నా నంబర్ చూస్తే ఎట్లా నా నంబర్ అయినా వానికి తెలియదు కానీ మళ్ళా ఏం చేస్తాడో ఏమో అయ్యో రావులా ఫోన్ వస్తుంది కదా ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే అట్టిగానే బుక్ అవుతాం లిఫ్ట్ చేసి ఏం మాట్లాడు ఏం కథ హలో ఎవరు నేను మానస ఫ్రెండ్ షకీలని ఫస్ట్ బేబీ అని అన్నారు మొగ గొంతు లెక్కిన పడ్డది ఇప్పుడేమో ఆడి గొంతు లెక్క వినబడుతుంది అసలు ఎవర్రా నువ్వు
అయ్యో నేను షకీలాని మానస ఫ్రెండ్ని. ఒకసారి మానసకు ఇస్తారా? బాగా రోజులు అవుతుంది కాల్ చెయ్యక. నా వాయిస్ మీకు అట్లా వినిపించిందా? అయితే నేను మానసకే చేసిన, మరెవరో అబ్బాయి లిఫ్ట్ చేసిర్రని చాలా భయం వేసింది, అందుకే కట్ చేసిన. ఓహో అవునా, నీ వాయిస్ మస్తు స్వీట్గా ఉన్నది. ఈ నంబరు నీదేనా? నీతోటి మాట్లాడచ్చా? ఓర్ని అవ్వ, ఈడెక్కడ దొరికిండ్రు? లేదు, ఇది మా అన్నయ్యది. అమ్మో, నేను కాల్ చేస్తానంటే నాకు ఇచ్చిండు సెల్, మళ్ళీ ఆయనకి ఇచ్చేయాలి. అయ్యో నీ నంబర్ ఇయ్యరాదు, ఒకసారి కలుస్తావా? ఓర్వారి నీకేంద్రా, నేను నిన్ను కలిస్తే అసలైన ఆట మొదలవుతుంది. రావురా, ఈడేడ దొరికిండ్రా నాకు. నేను బయటకి రాను, అమ్మో కలవలేను. ఒకసారి మీ చెల్లెకి ఇస్తారా? నాతోటి మాట్లాడవా? మీ చెల్లెతోటి మాట్లాడతా. మా చెల్లె లేదు, మా చెల్లి వచ్చేదాకా నాతోటి మాట్లాడు. అవునా, ఎటెళ్ళింది? ఓకేలే, నేను తర్వాత కాల్ చేస్తా. ఈ నంబర్కి అయితే కాల్ చేయకండి, ఇది మా అన్నయ్యది. మీ అమ్మ నంబర్ ఇయ్యరాదు? అమ్మకు ఫోనే లేదు. మీ నాన్న నంబర్ ఇయ్యరాదు మరి? మా నాన్న ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఉంటుంది, బ్యాలెన్స్ ఉండదు. ఓకే బాయ్. అబ్బర బాబరే, వీని దగ్గర నుండి ఎట్లనో తప్పించుకోవాలంటే వీడు ఆడిదే అనుకొని నాకు లైన్ కొట్టడానికి, నాతోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఈ బిత్తిరిపోరి ఫోన్ ఇంట్లో పెట్టి ఎడదిరగవేంది, ఎటువేంది? అమ్మర బాబరే, కొంచెం అయితే ఘోరం ఉండు. ఇంకా నయమైంది పాడుగా, నేను డైరెక్ట్ ఫోన్ చేసుడుతోటే బేబీ అని అంటిని. బేబీ అనకున్నా అయిపోవు. భయమైతాంది. పిల్ల ఎప్పుడు ఫోన్ వేయాలి, వాళ్ళ అన్నగాడు ఏమన్నాడో నాకు ఎప్పుడు తెలియాలి. రావుడా. అత్తమ్మా, ఏంటే బట్టల సబ్బు కనబడతలేదు అత్తమ్మా. నిన్ననే తీసినా, అది ఏడ పెట్టినా. మరి నువ్వు ఇట్లా తీసినావా? ఏడ చూసినా ఏడలేదు. ఈ బట్టల సబ్బు నాకెందుకే? నా బట్టల సబ్బుతోనే నేను బట్టలు విండుకున్నా, ఆరేసుకున్నా. మరి ఎటు వేయింది? మొన్నొక్కడి తీసినా గట్లనే వేయింది, నిన్నొక్కడి తీసినా అది కనిపిస్తలేదు. రోజో సబ్బు మాయమైతాంది. అసలు ఎటు పోతాన్నాయి సబ్బులు? ఏం కదా సబ్బులు ఎటు పోతే పొల్లా? నువ్వు ఏడ పెట్టినవో, ఏడ మర్చిపోతానవో, లేకపోతే పందికొక్కులు గిట్లా వస్తానయో. పందికొక్కులు ఇంటెరకా ఎన్నుండత్తాయి అత్తమ్మ, నువ్వు భలే గమ్మతి మాట్లాడుతావు. మరి నేనైతే బట్టలు విండుకొని ఆడ సెల్ఫ్ రా పెడతానే. సబ్బు గింత అంతే ముక్కున్నది. ఎటు వేయింది? బట్టలు విండుదామంటే సబ్బు అస్సలకే కనిపిస్తలేదు. శ్వేత, నువ్వు గిట్లా తీసినవా సబ్బు? అయ్య, నాకు సబ్బు లేవు, నీ సబ్బే తీస్తా. అయ్యో, నీకు లేవు, నాదే తీస్తావని అంటలేను శ్వేత. సబ్బు అస్సలకే కనబడతలేదు. మరి నువ్వు గిట్లా చూసినవా, తీసినవా అని అంటున్నా. నాకు నీ సబ్బు తీసే అంత అవసరం ఏముంటదక్క? నువ్వు ఏ రకంగా నన్ను అడుగుతాన్నావు? ఏంది సబ్బు గిట్లా నేను దాచిపెట్టుకున్నా అని అనుకుంటున్నావా ఏంది? నీ బంగారు సబ్బు నా మొగుడు బొచ్చడు తీసుకొస్తాడు. అయ్యో, ఇప్పుడు నీ మొగని గురించి అంటలేను, నీ గురించి అంటలేను. తీసుకొస్తాడు, నాకు తెలియదా? నేను సబ్బులు 2 రోజుల పొంటి అస్సలకే దొరుకుతలేవు, పోతాన్నాయి. మరి నువ్వు గిట్లా తీస్తావా అని అడుగుతాన్నా. తీస్తే తీసినానాలే, లేకపోతే లేదనాలే. కానీ ఇవన్నీ ఎందుకు చదువుడు? నాకేం పని, నాకు దిక్కులేవని నీ సబ్బు తీస్తానా? అయ్యో, ఇప్పుడు అది ఏమన్నదని నువ్వు గంతగనం గనం కాబడితే శ్వేత. నన్నెట్లా అడుగుతాను అత్తమ్మా? నా ఆమె సబ్బు నేనెందుకు తీస్తా? తీసినవా అని అడుగుతున్నబ్బా. నువ్వే తీసినవని అంటలేను. ఎందుకు గంత ఓపిక లేదు నీకు అసలు? నాకు ఉండది ఓపిక. నీ అంత ఓపిక ఉంటదా? నీ అంత పనివంతురాలనా నేను? అరే, ఇప్పుడు నేను ఏమన్నా అని నువ్వు గంతగనం మొత్తుకుంటానో నాకు అర్థం కాదు. ఆ పనివంతురాలనా, గుణవంతురాలనా అని అక్కడికి పోతానవేంది? నేను ఇప్పుడు నిన్నేమన్నా అన్ననా? లతవ్వా, చీటికి మాటికి ఎప్పుడు లొల్లి పెట్టుకోవాలని చూస్తున్నావా ఏంది? ఓర్ని అవ్వ, సబ్బు లేదని అడిగినందుకు గింత అజ్జేయబడితివి, గిన్ని మాటలు అనబడితివి. పొల్లా ఊకుంటే రాదే. మరి ఎట్లా కనిపిస్తానత్తమ్మ నేను? సబ్బులు దొంగతనం చేసి దాచిపెట్టుకున్నాను లెక్క కనిపిస్తున్నా? పో, నా బెడ్రూమ్ లో పోయి చూడుపో అక్క. మరి మొత్తం ఎత్తుకులాడిపో. నాకు గంత గతేమి పట్టలేదు. అది 40 రూపాయల సబ్బు. మొన్నొక్కటి తీసినా మళ్ళీ తెల్లారి వరకు అది కనబడలే. నిన్నొక్కటి తీసినా మళ్ళీ ఇప్పుడు విందామంటే అది కనబడతలేదు. మరి ఎటు వేయిందని అడుగుతున్నా. అడిగినప్పుడు దానికి సమాధానం మాత్రమే చెప్పాలి గాని ఇవన్నీ చదువుడు ఎందుకు? ఈ సబ్బు పాడుగాను. బట్టలో బాతలో వెళ్ళినాక సబ్బు తీసుకపోయి ఎవరి బెడ్ల కింద అల్లు పెట్టుకోలేరు. అది మరి కోత ఎత్తుకపోయిందో ఏది ఎత్తుకపోయిందో. కోతలకు ఏం దిక్కులేవని సబ్బులే తింటాయి. ఎట్లయిందో తీయలాత. పోయిన దాని గురించి ఎందుకు? వాళ్ళు ఒక సబ్బు ఉన్నది
బిడ్డ ఆగే లతవ్వా తెలియదు కనిపో నువ్వు సపరేక సబ్బు ఇచ్చుకపోను రేపు 10 సబ్బులు తెమ్మంటా నేను పింఛన్ పైసలు వచ్చినాక 10 సబ్బులు నీకే ఇస్తా కనిపో సబ్బు గురించి రోజులేందుకు ఏమనక ముందే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు ఈ మొగనికి లేవని నేను అన్ననా మొగని గురించి ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఎట్లా కనబడతానా సబ్బులు దొంగతనం చేసేదాన్ని లెక్క కనబడతానా ఏంది సబ్బులు ఇచ్చుకపోను మళ్ళా సబ్బులు అంటారు ఎవరు నేను ఓడకత్తరే బిడ్డ పింఛన్ పడ్డాక 10 సబ్బులు కొనిస్తా కానీ పోయే బిడ్డ నేనేమనక ముందే అత్తమ్మ చూడు నన్ను ఎన్ని మాట్లాడుతాందో ఎందుకు ఒక్కింట్లో ఉండేటోళ్ళు అనుకునుడు ఎందుకు అదవుడెందుకు ఏమంటలేను అత్తమ్మ నన్ను ఇంట్లోకి వెళ్ళిపోవాలనే చూస్తుర్రు ఎవరు చూసిర్రు ఎవరెందుకు చూస్తారు ఏం రోగమే నీకు సబ్బు కాడి నుండి పోయి మళ్ళీ ఇల్లు కాడికి వచ్చింది కదా గట్లెందుకు పోవాలని చూస్తారు నీ ఇల్లు కాదా నీ కథ కాదా నాకు 2 కొడుకులు చెరసామానమే 2 కోడళ్ళు చెరసామానమే కొంచెం అయితే కొట్టుకున్నట్టే ఉన్నారు లతవ్వ శ్వేతవ్వ ఊకోర్రి అడుగుడు తప్పైంది అత్తమ్మ ఇప్పుడు పోరి ఏమిటికే నీకు గత బల్బు ఎందుకే అత్తమ్మ బల్బు గిలుపు అని నువ్వు అనకు ఆమె కావాలని నేనే తీసినా అని చెప్పేసి నన్నే అడుగుతుంది తెలుసా ఆమెనే దొంగతనం పెడతాంది సబ్బు గురించి దాని సబ్బులన్నీ ఎటువై పాడైనాయి మొన్నోడు తీసిందట నిన్నోడు తీసిందట ఇలా పెట్టుకుని ఎడ మర్చిపోతారో మళ్ళా నా మీదకి బదనాలు తెస్తారు అయ్యో ఉరుకులాట అవతలేదేమే ఉరుకులాట అది అడిగింది పాపం అందరు ఆమెకే సపోర్టు తీసా మంచిదా గింత అర్థం లేదు పర్థం లేదు గింత ఉరుకులాడుతాంది ఉరుకులాడే తరం ఎప్పుడు తక్కువ అవుతుందో బిడ్డ నాకైతే అర్థం అయితలేదు ఓ రచ్చవ్వ సబ్బు తిన్నావా అవు ముసలోడా నాకు తిండి దొరుకుతలేదని ఇక సబ్బు తింటా ఏమో మరి దాని జోలికి ఒకటి ఏ బాపు ఈ ఒక్కింట్లో ఉండిపాడు కావద్దు ఒక్కింట్లో ఉంటే ఊకే లొల్లీలు కొట్లాటలు జవడాలు అందుకే ఎవరిదాళ్ళు ఉన్నదే నయ్యం బిడ్డ సప్పుడేక 2 ఇల్లులు కడితే అయ్యే పోవు కొడుకులకు వాళ్ళను కట్టుకోగా నేను అద్దంటానా అవ్వ ఏమన్నా పొడుగుతా పంటన్నానా పోతాన్న తీయవ్వా పో ఏమిటికి వచ్చినావు ఏమిటికి పోతావు సొరోడు వచ్చి రోజులు పెట్టిపించిండి ఇప్పుడు అవ్వా నీ బాంచను నేనేమంటిని ఈ మనవరాళ్లను నేను గిట్ల లొల్లి పెట్టుకోమని అన్ననా ఏంది ఏదో అట్లా పోసకొచ్చినందుకు మళ్ళా లొల్లి పెట్టిచ్చిండు పోతాండు అని అంటాంది గిందుకే అవ్వా లచ్చవ్వా గిట్లా అంటదానే నేను అత్తలేను మా అమ్మ మాటలు ఏం పట్టించుకుంటావు తీయే బాపు సరే తీయవ్వా లోని ముడ్డి వీకేదానుండనే బిడ్డ ఎందుకే మందిని అంటావు మళ్ళా వాళ్ళు తిరిగి నిన్నంటే మంచిగుంటదా ఏంది ఏవో గారి సబ్బు గురించి 2 ఆరాన్లు లొల్లి పెట్టుకుని ఏమో అలాగే తెలవాలి ఏందో ఏమోపో రోజు లొల్లి ఇంట్లో ఇల్లుకు ఏవో పట్టిందే బిడ్డ ఏమన్నా తీసుకొచ్చి చూపిద్దాం మరి రోజు ఒక లొల్లి అవుతాంది ఓ రోజు తప్పితే ఓ రోజు లొల్లిలే అవుతాన్నాయి మరి ఎవరన్నా పట్టుకొచ్చి చూయించు నిజమే అవ్వా నేను కూడా అదే అనుకుంటున్నా రేపు పట్టుకొచ్చి చూపిద్దాం చూపియాలి నమ్మద్దు రేపటి రోజున బంటి ఉన్ను అలా లవర్ రాను అని అంటే పెళ్లి కూడా చేసుకునేటట్టు లేవు కదా నన్ను నాతోటి కాపురం కూడా చేసేటట్టు లేవు ఏ గట్లేదుకుంటదే మరిగా వాళ్ళత్తనే మనం బయట కోదామని అనబడితివి మనం పోతే ఏమైతుంది చెప్పు నీకేమన్నా భయం అవుతుందా ఏంది ఇంకా మొల్లి తీరే ఎత్తాను బయటకెందుకే నాకు ఇల్లు మన ఊరిచ్చిపెట్టి ఎటు రాబుద్ది కాదు అట్లనా రాబుద్ది కాకపోతే రేపు ఏదైనా పని చేయాల్సి ఉంటే పక్కూరుకోవాల్సి ఉంటే ఓ ఏంది పోక తప్పదు అప్పుడు గాని కూసోలేవు ఏం కూసోవాలి మీ అమ్మ ఏమనుకుంటదో ఇక పోతా వచ్చి బాగా సేపు అవుతుంది అమ్మ ఏమనుకుంటదే పిచ్చిదారా ఏమనుకోదు ఏమైందిరా కూసోపోయినావు ఆ మామయ్య ఇక పోతా అని అనుకుంటున్నా వచ్చి బాగా సేపు అవుతుంది కదా అత్తమ్మ ఏం చేస్తాంది కా మొత్తం ఇటు అత్తలేదు ఏం లేదు దాని పని ఇంటెనక పెరడు పెట్టింది ఆ పెరట్లా అవుతాంది ఇక మీరు ఇద్దరు మాట్లాడుకోర్రని మీకు ఫ్రీడమ్ ఇచ్చింది ఓ అంతకుముందు అత్తమ్మ ఎట్లా చేసేది నేను అనుకునేదాన్ని తెలుసా ఇక అత్తమ్మ మొత్తం మమ్మల్ని కలవనియ్యది కావచ్చు మా పెళ్లి చేయనియ్యది కావచ్చు అని కానీ ఇప్పుడు మా పెళ్లి కొప్పుకున్నాక నాతోటి మంచిగా మాట్లాడుతాంది సరే మాట్లాడుతుందవ్వా నా అనుకుంటే ప్రాణమైన ఇత్తది నాది కాదు అని అనుకుంటే ప్రాణమైన అది ఇత్తది ఏమనుకుంటానో లవ్ మ్యారేజా మామయ్య
అవునవును లవ్ మ్యారేజే. ఇక మీ అత్తని చూసి పడిపోయి ప్రేమించి పెళ్ళాడినా. ఇక ఇప్పుడు నా కొడుకులు కూడా ప్రేమించే పెళ్లి చేసుకోవట్టే. వంశం అంతా గట్టినే ఉన్నది ఇంకేంది. ఓ నువ్వెప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిండ్రా వారి. నీ ఫోన్కి ఏం పుట్టిందిరా? ఓ కొత్త ఫోన్ అన్న కొనియరా దీనికి? మొత్తం ఫోన్ చేస్తే కలుస్తనే లేదు. స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. ఎన్నిసార్లు అని ఫోన్ కొట్టినా నేను. ఎందుకురా ఏమన్నా పనా? ఏం పనంటే ఏం చెప్పాలరా నీకు? నా బాధ నాదో బాధ వచ్చి పడ్డది. దేనికి ఏమైంది? ఏం లేదు తీరా, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకపోతే పానం పోతుంది అన్నట్టు ఉన్నది. గాని అంకుల్ నమస్తే. నమస్తే నమస్తే. మీ చిన్న కొడుకు ఎటు వేయండు? ఏమో ఎటు వేయండో కూర్చొని మాట్లాడుకోర్రి, నాకు పని ఉన్నది నేను పోతానా. అంటే ఇది అంటున్నది పెరట్లది అవుతాంది. ఏమైందిరా? ఈ పాడుగాను నేను నా పొల్లకు ఫోన్ చేసిండ్రా. ఇలా పొద్దడుసుంది వేయలేదు, ఎట్లయితే అట్లా అని ఒకసారి చేసే చూద్దామని చేసే వరకు వాళ్ళ అన్నగాడు లిఫ్ట్ చేసిండ్రా. నేను చేసుడితోటే హలో బేబీ అని నేనన్నా. అట్లా అనకున్నా అయిపోవు. అయ్యో హలో బేబీ అన్న వరకు ఆయన హలో ఎవరురా అన్నాడు. కడి చేసిన మళ్ళీ ఎత్తనే ఉన్నాడు. ఇక లిఫ్ట్ చేసి అమ్మాయి లెక్క మాట్లాడినా. నా పేరు షకీలా, మీ చెల్లున్నదా అని. అయ్యో అయితే ఇక మాట్లాడినా. వాడు నాకు ఎట్లా మాట్లాడతాడు తెలుసా? నేను నిజంగానే అమ్మాయి అనుకోని నీ నంబర్ ఇస్తావా, నీ వాయిస్ మంచిగా ఉంది, నన్ను కలుస్తావా అంటాడు. కలవపోయినవురా ఓ చీర జాకెట్ వేసుకొని? నీకు సిగ్గెట్లా లేకపోయారా? అరే బామ్మర్దే కదరా, ఏమైతాంది? ఆ కలుతుందా పలానా కాడికి అని చెప్పి ఆయన రమ్మని వాటేసుకుంటూ అయిపోవు కదా బామ్మర్దిని. ఆగం కాకపోవు. నా బద్దలు బాషింగ బలాలు అయితే ఇక నాకు పిసలెత్తాంద్రా. అబ్బా ఇదిగా మీ నంబరా? ఎవరిది నంబరు? మీ అమ్మది అంటాడు, మీ నాన్నది అంటాడు. ఎవరిది లేదురా బై ఉండు అని ఆయన కడి చేసిన. మంచి పని చేసినావు. ఇప్పుడు అది ఇంకా ఫోన్ చేస్తలేదు. మరి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏమన్నా అయిందా తెలుసుకోవడానికి అస్సలకే వీలు లేదురా. ఒకసారి వాళ్ళ ఇంటి బొకై పోయేద్దాం దారా. అబ్బా నేను రానురా. అరే కర్రోడా చెప్తాన్న ఘోరంగా కొడతా. ఆ పొల్లకు లైన్ వేసేటప్పుడు నేను ఎన్నిసార్లా నీతోటి రాలేదురా? నీతోటి నేను కూడా వాళ్ళింటి చుట్టూ తిరగలేదారా? ఇప్పుడేమో రాను అని అంటానో నీ అవసరం ఒడ్డెక్కిందనారా? గిదేనారా దోస్తానంటే? పోలేవురా మరి, కాలు నొత్తానే. ఏం కాదు పో, పాపం బంటి మనకి ఎంత సహాయం చేయలేదు. నువ్వు అవడానికి ఏమైతాంది? సరేపా. అరే కర్రోడా బక్కోడు ఇన్నే ఉన్నాడు కాదురా. ఏం కాదురా, క్యాజువల్గా పోయినట్టు పోదాం, మనకెందుకుదా? నీ ఉత్తన నాకు కూర్చోబడుతుందిరా వారి. ఏంటి ఇల్లు ఎటు? ఎట్లేదు అట్టిగానే పోతానంగడి మొకై. మీరు ఊకే ఇటే తిరుగుతారు, ఏమన్నా పని ఉంటదా ఏంది మీకు ఊకే? అయిపోయిందిరా వారియే మన సంగతి. అదా మీదాడటి కట్టుకు దోస్తుగాడున్నాడు, వాని కోసం పోతాం. అవునా, మరి ఏం సంగతి? ఎప్పుడు పెళ్లి? వేసుకుంటావు, నువ్వు వేసుకోవా అన్న? మా చెల్లెకి చేద్దా, మా చెల్లెకి చేసినాక నేను ఎప్పుడు చేస్తారు? చూడాలి సంబంధాలు. బామ్మర్ది నేను రెడీ ఉన్నా నీ చెల్లకు. ఊర్లో చూస్తారా లేకపోతే ఊరవతల చూస్తారా? ఈ కర్రన్ మోకల షేపు వీడు ఇంకా అనుమానం వచ్చినట్టు చేస్తాడుగా. ఊర్లో ఎందుకు, ఊరు బయటనే చేస్తావు. గీ ఊర్లో ఎవడున్నాడు అని? ఊర్లో ఎవ్వరు అందంగా లేరు, సందంగా లేరు, ఆస్తి లేదు, ఓ జాబ్ లేదు. ఊర్లో ఎవరికి ఇస్తాం, ఎవరికి ఇయ్యం. అయిపోయింది నా పని. అప్పుంటనే చేస్తారా? మరి జాబ్ లేంది నా చెల్లెనిచ్చి అడక తినమంటారా ఏంది? గట్లుంటదా? జాబ్ ఉన్నోనికే ఇద్దరు గాని బరాబరే. ఇంద్రా పిడాత గంత మాట అంటివి అంటే నా పొల్ల జాబున్నోని వేసుకుంటదా, నన్ను వేసుకోదా? నువ్వు జాబ్ తెచ్చుకోవారా? నువ్వు నడు. ఓ బంటి, ఏమైంది మాట్లాడతలేవు? నేను మాట్లాడితే నా గొంతు గుర్తుపడతావు నువ్వు. ఇప్పుడే 2 రోజుల దాకా నీతోటి మాట్లాడా. అరే మౌనవ్రతం అని చెప్పురా. వానికి మౌనవ్రతం 2 రోజులు. అయ్యో ఎందుకు మౌనవ్రతం పట్టిండు? అట్టిగానే ఇక వానికి ఎందుకు పట్టాలనిపించిందో ఇక తెలియదు. శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో పడతా అని మొక్కిండట, పట్టిండు. అంతేనా? సరే సరే. పోరగాలు ఎప్పుడు ఇన్నే తిరుగుతారు. దీన్ని నేనేదో అన్నట్టు నన్ను కోపంగా చూస్తుంది. ఏమైంది లత? ఏం లేదు. ఓర్ని అక్క నేనేమంటిది? నన్ను కోపంగా ఏం లేదనుకుంటా బయట కురుకుతుంది. ఎటు పోతానవే? ఎటు లేదు. ఓ మీ కాళ్ళు మండ, మీరిద్దరు లోలి పెట్టుకొని నా మీదికి గరానికి వస్తారేమే నేనేదో అన్నట్టు. ఓర్ని అవ్వ, ఇది మంచిగానే ఉన్నది కదా. మీరిద్దరు అనుకున్నారు మళ్ళా నా మీదికి కయ్య కయ్య ఓడతారు. ఇది ఎక్కడి పాపం పాడైంది.